దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మరో మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి మాజీ ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ ఐదోసారి విచారించింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దాదాపు 8 గంటల పాటు విచారణ కొనసాగింది. అప్పటి డీజీపీ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశానని, ఈ వ్యవహారంలో నాటి ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని ప్రభాకర్ రావు సిట్కు వివరించారు. అసలు ప్రభాకర్ రావు విచారణను ఎటువైపు తీసుకెళ్లాలని భావిస్తున్నారు? అమెరికాలో వేసిన స్కెచ్ ప్రకారమే విచారణలో వ్యవహరిస్తున్నారా? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలేం జరుగుతోంది? సంచలనం రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజురోజుకు కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా రాష్ట్ర డీజీపీ జితేందర్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అదనపు డీజీ అనిల్ కుమార్ల వాంగ్మూలాలను ఈ కేసుకు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు నమోదు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా జితేందర్, రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గా అనిల్ కుమార్లు బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలో సంఘ విద్రోహ శక్తులు, నిషేధిత మావోయిస్టుల ఫోన్ ట్యాపింగ్ను జరిపే ప్రక్రియను పర్యవేక్షించే రివ్యూ కమిటీలో జితేందర్, అనిల్ కుమార్లు సభ్యులుగా ఉన్నారు. దీంతో ఆ సమయంలో పెద్ద ఎత్తున మావోయిస్టేతర ప్రముఖులకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ జరిపినట్టు తాజా దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో రివ్యూ కమిటీ సభ్యులుగా ఉన్న జితేందర్, అనిల్ కుమార్ల దృష్టికి ఈ విషయం వచ్చిందా? అప్పటి ఎస్ఐబి ఓఎస్డీ ప్రభాకర్ రావు తాను నిర్వహించిన ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించిన సమాచారాన్ని తన పై అధికారుల దృష్టికి తీసుకొచ్చారా లేదా అనే కోణాల్లో సిట్ అధికారులు వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టు తెలిసింది. అయితే దాదాపు 600కు పైగా ఫోన్ నెంబర్లను రివ్యూ కమిటీకి సమర్పించి ఇవన్నీ కూడా మావోయిస్టు సానుభూతి పరులకు సంబంధించినవిగా అప్పటి ఎస్ఐబి అధికారులు సమాచారం ఇచ్చినట్టు సిట్ దృష్టికి వచ్చిందని తెలిసింది. ఈ సందర్భంగా జితేందర్, అనిల్ కుమార్ల నుంచి కీలకమైన సమాచారాన్ని సిట్ అధికారులు వాంగ్మూలంగా సేకరించారని తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో డీజీపీగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ మహేందర్ రెడ్డి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయాలని సిట్ అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జైపాల్తో పాటు మరో నాయకుడు సైదులు బుధవారం సిట్ కార్యాలయానికి వచ్చి తమ ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగినట్టు వాంగ్మూలం ఇచ్చారు. కాగా బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావులు సిట్ ఎదుట వాంగ్మూలాన్ని ఇవ్వడానికి రానున్నట్టు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందనే ఆరోపణలున్నాయి. పలువురి ఫోన్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేసి సొంత ప్రయోజనాల కోసం వాడుకుందనే వార్తలొచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టరీత్యా నేరం. వాస్తవానికి తీవ్రవాద కార్యకలాపాలు, సంఘ విద్రోహ చర్యలను నిరోధించడానికి మాత్రమే ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేపడుతూ ఉంటాయి. అది కూడా అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ట్యాపింగ్ సాధ్యమవుతుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో యథేచ్ఛగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలొచ్చాయి. విదేశాల నుంచి ఫోన్ ట్యాపింగ్కు అవసరమైన సామగ్రిని తెప్పించి పలువురి నేతల ఫోన్లను ట్యాప్ చేసిందని వార్తలొచ్చాయి. దీనిపై ఈ ఏడాది మార్చి 10న కేసు నమోదై విచారణ మొదలైంది. ఈ కేసులో నిందితులు సంచలన విషయాలు వెల్లడి చేయడంతో ఈ కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుందో, ఏ పెద్ద తలకాయ దీని వెనకాల ఉన్నారో అనే దానిపై అంతా చర్చించుకుంటున్నారు. కేసుని విచారిస్తున్న అధికారుల ముందు తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఇలా చేశామని వారు అంగీకరించారట. బీఆర్ఎస్ కీలక నేత ఒకరి మొత్తం ఫోన్లను ట్యాపింగ్ చేయమన్నారని, కొన్ని నెంబర్లు ఇచ్చారని కూడా వారు చెప్పారట. దాని ప్రకారమే తాము చేశామని విచారణలో తెలిపినట్టు తెలుస్తోంది. ఇక మెయిన్ ట్యాపింగ్ డివైస్ ని ధ్వంసం చేశామని, కంప్యూటర్ హార్డ్ డిస్క్లను విరగ్గొట్టి మూసీ నదిలో పారేశామని కూడా వారు చెప్పారట. కొన్ని కీలక పత్రాలను కాల్చేశామని చెప్పడంతో ఈ కేసులో చాలా పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. 2023 నవంబర్లో ఫోన్ ట్యాప్ చేసిన సమాచారం తప్ప మిగిలిన డేటాను మొత్తం ధ్వంసం చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. దీంతో 2023 నవంబర్లో ట్యాపింగ్కు గురైన నెంబర్లు ఉన్న వారిని మాత్రమే సిట్ అధికారులు విచారణకు పిలుస్తున్నారు. బాధితులుగా ఉన్న రాజకీయ నేతల వాంగ్మూలాలు నమోదు చేసి సాక్షిగా పెడుతున్నారు దర్యాప్తు అధికారులు. ఇదిలా ఉండగా తనను నియమించిన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతోనే పని చేశానని ఎస్ఐబి
మాజీ చీఫ్ ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 5వ రోజు సిట్ ముందు విచారణకు హాజరైన ప్రభాకర్ రావు స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేస్తున్నారు. అయితే ప్రభాకర్ రావు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని సిట్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 5 రోజులు గంటల పాటు విచారణ జరిపినప్పటికీ చాలా ప్రశ్నలకు తనకు తెలియదు, గుర్తులేదనే సమాధానమిచ్చినట్టు సమాచారం. సుప్రీంకోర్టులో రిలీఫ్ ఉండడం వల్లనే సిట్ విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో సుప్రీంకోర్టులో ఉన్న రిలీఫ్పై ఆగస్టు 4న కౌంటర్ దాఖలు చేయాలని సిట్ నిర్ణయించింది. పోలీసు ఆఫీసర్ కావడంతో సిట్ అడిగిన ప్రశ్నలకు ప్రభాకర్ రావు చాలా తెలివిగా సమాధానాలు చెప్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న అధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీలను కూడా సిట్ విచారణ జరిపి స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎవరూ తనకు తెలియదని, అప్పటి డీజీపీ ఆదేశిస్తేనే ఫోన్ ట్యాప్ చేసినట్లు చెబుతున్నారు. ప్రభాకర్ రావు ఈ క్రమంలో మాజీ డీజీపీని కూడా త్వరలో విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లు ధ్వంసం చేయడంలో ప్రభాకర్ రావు పాత్ర ఉన్నట్టు ఆధారాలు సేకరించింది సిట్. ఈ వ్యవహారం ఆంధ్రాలోనూ ప్రకంపనలు రేపుతోంది. షర్మిల తన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆధారాలు ఇస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి దగ్గర ట్యాపింగ్ అయిన ఆడియో ఉందని కూడా అంటున్నారు. అంటే ఎంత విచ్చలవిడిగా ట్యాపింగ్ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రాథమిక సమాచారం ప్రకారం మావోయిస్టు సానుభూతి పరుల పేరుతో వందల మంది నాయకుల పేర్లను ట్యాపింగ్ జాబితాలో చేర్చారు. వారి కదలికల్ని ఎప్పటికప్పుడు నిఘా పెట్టారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు నెంబర్లను ఆ జాబితాలో చేర్చి తమ పనులు పూర్తి చేసుకున్నారు. వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారు. ప్రభుత్వం ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేసిందన్నది ఇంకా అధికారిక సమాచారం లేదు. కానీ అనధికారికంగా మాత్రం చాలా మందికే క్లారిటీ ఉంది. ఇప్పుడు అధికారికంగా బయటకు రావాల్సి ఉంది. మావోయిస్టు సానుభూతి పరుల పేరుతో రివ్యూ కమిటీ నుంచి ట్యాపింగ్కు అనుమతి తీసుకున్న ఫోన్ నెంబర్ల వివరాలు బయటకు వస్తే రచ్చ జరగడం ఖాయమని అనుకోవచ్చు. ఎందుకంటే నిఘా పెట్టింది కేవలం రాజకీయ ప్రత్యర్థులపైనే కాదు, సొంత నేతలపై కూడా. ఏపీలో వైసీపీకి చెందిన కాసు మహేష్ రెడ్డితో పాటు మరికొంతమందిపైన నిఘా పెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్లో ముఖ్య నేతలందరిపైన నిఘా ఉన్నట్టు చెబుతున్నారు. కేసీఆర్ కుటుంబంలోని కొంతమంది పైన ట్యాపింగ్ అస్త్రం ప్రయోగించినట్టుగా చెబుతున్నారు. అంటే ఎవరినీ నమ్మలేదు. అధికారికంగా తమ ఫోన్లను ట్యాప్ చేయించారని తెలిసిన తర్వాత ఎవరూ సైలెంట్గా ఉండే అవకాశం లేదు. అందరూ తీవ్రంగా స్పందిస్తారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిన వారిపై విరుచుకు పడతారు. అది కుటుంబ సభ్యుడైనా సరే ఆగరు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వైసీపీ, బీఆర్ఎస్ కలిసికట్టుగా పనిచేశారన్నది అందరూ నమ్ముతున్న విషయం. ఇంకా చెప్పాలంటే అధినేతలు ఎక్కువగా ఇన్వాల్వ్ అయిన విషయం. ఇక్కడ ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు, ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారన్నది బయటకొస్తే అసలు రాజకీయ సునామీ రావడం ఖాయంగా తెలుస్తోంది. అధికారాన్ని దుర్వినియోగం చేసిన వారు రాజకీయ భవిష్యత్తునే కాదు, కుటుంబాన్ని నాశనం చేసుకున్నట్లుగా అయ్యే అవకాశాలున్నాయి.